2-3 ఏళ్లుగా భారత్లో బెస్ట్ సినిమాలు చేస్తుంది మలయాళ ఇండస్ట్రీనే. అద్భుతమైన కథలతో అందరినీ ఆకట్టుకుంటోంది. హీరో ఫేస్ వాల్యూ కాదు, స్టోరీ లైన్ కే ప్రయారిటీ ఇస్తోంది. అలాంటి మాలీవుడ్ లో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ అంతకు మించి అన్నట్లుగా డర్టీ పిక్చర్ గప్పులేపుతోంది. మరోవైపు అమ్మ అధ్యక్ష పదవికి నటుడు మోహన్ లాల్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ మలయాళ సినీ కళాకారుల సంఘం అమ్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్టార్ హీరో మోహన్ లాల్ ప్రకటించాడు. ఆయనతో పాటు 17 మంది సభ్యులు ఉన్న పాలక మండలి కమిటీ కూడా మూకుమ్మడిగా రాజీనామా చేసింది. పాలక మండలి సభ్యుల ఆన్లైన్ సమావేశంలో మోహన్ లాల్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు మమ్ముట్టితో మోహన్ లాల్ మాట్లాడాడు. నిర్ణయం బాగుందని మమ్ముట్టి కూడా చెప్పారని మోహన్ లాల్ స్పష్టం చేశాడు. ఇటీవల అమ్మ కమిటీ సభ్యులపై కొందరు నటీనటులు చేసిన ఆరోపణలతో అధ్యక్ష బాధ్యత నుంచి తప్పుకుంటున్నారని మోహన్ లాల్ స్పష్టం చేశారు. ఈ మధ్యనే మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్లో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. చిత్రసీమలో పనిచేసే మహిళలు కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని రిపోర్టు ప్రకటించింది. ఇలాంటి టైంలో నటుడు మోహన్ లాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అమ్మ సంఘానికి మోహన్ లాల్ అధ్యక్షుడిగా ఉండగా నటులు జగదీష్, జయన్ చేర్తల, బాబురాజ్, కళాభవన్ షాజన్, సూరజ్ వెంజారమూడు, టొవినో థామస్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. మరోవైపు మాలీవుడ్లో లైంగిక వేధింపుల ఘటనపై కేరళ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మల్లు ఇండస్ట్రీలోని ప్రముఖులపై వరుస ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో విచారణకు ఓ స్పెషల్ కమిటీని నియమించింది ప్రభుత్వం. వెంటనే నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కేరళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అమ్మ ప్రధాన కార్యదర్శి పదవికి సిద్దికీ రాజీనామా చేశారు. సిద్దికీ తనను లైంగికంగా వేధించారని నటి రేవతి సంపత్ ఆరోపించారు. తనకు రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తే సిద్దికీపై చట్టపరమైన చర్యలకు సిద్ధమన్నారామె.